హాయ్ హలో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. నా డైలీ రొటీన్లో నేను ఉదయాన్నే ఏం చేస్తానో మీరు కూడా చూస్తారని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇదిగోండి, నేనైతే వాకిలి ఇలా తుడిచేసి నీళ్లు చల్లేసి ముగ్గులైతే పెట్టేశాను. ఈ పని అయిపోయింది అనుకోండి, పనులన్నీ అయిపోయినట్టే అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మిగతా ఏ పనులు ఉన్నా కానీ అంత కష్టం అనిపించదు, కానీ బయట మాత్రం ఈ పని చేసేస్తే చాలా పనులు అయిపోయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందని నాకు కామెంట్ చేయండి. తర్వాత ఇగో వాటర్ పెట్టి అందులో వాము, జీలకర్ర, తులసాకులు వేసి నేను ఒక గ్లాస్ నీళ్లు పెట్టి అర గ్లాస్ మరిగేంత వరకు ఉంచి తాగుతాం అనమాట అండి. ఇలాగా ఖాళీ కడుపుతోని టీ కాఫీల కన్నా ఇలా తాగడం చాలా మంచిదండి. ఈరోజు సేమియా ఉప్మా తయారు చేద్దామని సేమియాలు అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేదు. సేమియా ఉప్మా అయితే నేను ఇలా రెడీ చేశాను. మన విశాఖ వాళ్ళందరికీ కూడా చేపలు ఫేమస్ కదండి బాగానే. మన సముద్రం, మన బీచ్లన్నీ మనకి దగ్గరలో ఉండడం వల్ల చేపలంటే చాలా ఫేమస్ కదా. ప్రతి ఇంట్లోనూ కూడా సండే వచ్చిందంటే గుమగుమలే ఇంకా. ఇదిగోండి, నేనైతే చేపలు తీసుకొని ఎలాగైతే గ్రేవీలాగైతే వండానండి. ఇవి చేపలైతే మాగలు అంటారు, మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి ఈ చేపల టేస్ట్ అయితేనే. ఇగో రైస్ అయితే ఇలా వేడివేడిగా వండేసి పెట్టాను. ఎందుకంటే అండి చల్లారిపోతుంది కదా, చలికాలం వల్ల నేను ఎప్పటికప్పుడే వేడిగానే వండుతున్నాను. మన హెల్త్కి మంచిది, మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా అయితే గ్రేవీలాగా అయితే నేను వండేసాను అనమాట. దీనిలో చింతపండు పులుసు వేసే కన్నా మనం టమాటాలు ఎక్కువ వేసుకుని ఇలా గ్రేవీలా వండుకుంటే అండి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ చేపలు. ఈ చేపలని మాగలు అంటారు. చాలా టేస్ట్గా ఉంటాయి, గ్రేవీకే బాగుంటాయండి, చింతపండు పులుసు వేయకూడదు. ఇలా అయితే చాలా బాగున్నాయి. ఇందులో ఇంకా వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చెప్పలేదు, ఎందుకంటే ఇంక అందరం వేసేవి అవే కదండి. కాకపోతే చేతి టేస్ట్ అంటారు తప్ప వేసే ఐటమ్స్ అన్నీ అందరం ఒకేలా వేస్తాం. అందుకని ఇంకా నేనైతే చెప్పట్లేదు. ఇలా మొత్తానికి గ్రేవీలాగా అయితే ఇలా దగ్గరగా వండాను. చాలా బాగుంది టేస్ట్ అయితేనే. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీరు టేస్ట్ చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఈ రోజుకైతే ఇదే వీడియో ఫ్రెండ్స్. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.